డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూడాలి. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చే స్కీమ్ ఏపీలో అట్టకెక్కింది. గడువు కూడా ముగిసిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఏపీ కోసం ఈ పథకం గడువును పొడిగించడమే కాకుండా కేంద్రం నుంచి అక్షరాల 1700 కోట్ల రూపాయల నిధులను రాబట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా మంచిది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో బిల్లులు రాక అల్లాడిపోతున్న చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్లకు ఈ 1700 కోట్లు పనిచేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది, పనులు కూడా స్పీడ్ అందుకుంటాయి అనుకున్నారు. ఇక్కడి దాకా సీన్ అంతా మగధీర సినిమాలో హీరో ఎంట్రీ లాగా చాలా బాగుంది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి నిధులు తెచ్చిన ఆనందంలో ఉండగానే వెనకాల కొందరు అధికారులు, పంచాయతీరాజ్ శాఖలోని ఒక బడాబాబు, ఐరన్ హ్యాండ్ కాంట్రాక్టర్ కలిసి ఒక స్కెచ్ వేశారు. డిప్యూటీ సీఎంకి ఆయనకు నమ్మకస్తులైన వాళ్లకు కనీస సమాచారం కూడా లేకుండా గప్చుప్ గా ఆ 1700 కోట్ల రూపాయలని మొత్తంగా ఆ ఒక్క బడా కాంట్రాక్టర్ ఖాతాకే బదిలీ చేశారు. అంటే చెట్టు నాటింది ఒకరు, నీళ్లు పోసింది ఒకరు, కానీ కాయలు కోసుకుపోయింది మాత్రం ఇంకొకరు అన్నమాట. ఈ విషయం పాపం పవన్ కళ్యాణ్ కి కూడా తెలియదు. ఆయనకు ఎప్పుడు తెలిసిందంటే బిల్లులు రాక విసిగిపోయిన చిన్న కాంట్రాక్టర్లంతా మంగళగిరిలోని జనసేన ఆఫీస్ ముందు వచ్చి ధర్నాకు దిగినప్పుడు, సార్ మీరు నిధులు తెచ్చారు అన్నారు కదా, మాకేమో పైసా రాలేదు, మొత్తం అమౌంట్ ఒకే పెద్ద కాంట్రాక్టర్ అకౌంట్ కి వెళ్ళిపోయిందని వాళ్ళు మొరపెట్టుకునేసరికి జనసేనానికి మైండ్ బ్లాక్ అయింది. ఇక అప్పటిదాకా నిగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అవినీతి లేని పాలన అందిస్తాం, పారదర్శకత తెస్తామని ప్రజలకు మాట ఇచ్చి తీరా చూస్తే తన శాఖలోని తనకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతోందా? తన సొంత శాఖలోనే అధికారులు తన మాట వినకుండా ఎవరికో లొంగిపోతారా అని పవన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.